హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మళ్ళీ మనం టెర్రస్ పైకి వచ్చేసినాం అనమాట. అయితే మీకు అందరికి తెలుసు, కింద మనం టెర్రస్ గార్డెన్ ఏదైతే స్టార్ట్ చేసినామో అది ఫుల్ క్రౌడెడ్గా ఉంది, ఫుల్ చెట్లు ఉన్నాయి. అయితే మనకు పండ్ల చెట్లు కూడా కొంచెం పెద్దగా అయినాయి, అంటే తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు. అందుకని ఏం చేసినామంటే పండ్ల చెట్లు అన్నింటిని తీసుకొచ్చి పైన పెట్టేసినాం అనమాట. ఇట్లా ఒక్కొక్కటి చూపిస్తా. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఇంకా మనకు క్రీపర్స్, ఫ్లవర్స్ అన్నీ కింద పెట్టినాం. సో వాటికి ఎక్కువ ప్లేస్ కావాలి కదా మన ఫ్రూట్ ప్లాంట్స్కి. అందుకని మనం ఏం చేసామంటే మార్చి ప్లేస్ ఈ విధంగా చేసినాం. చూపిస్తా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనము అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెట్టినాం అనమాట. అయితే కింద కూడా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా మార్చాలి. అయితే మనకు వచ్చేసి సపోటా చెట్టు చూడండి, సపోటా చెట్టు. అయితే నేను భారీ వర్షం పడ్డది పైన, కానీ ఏం ప్రాబ్లం అయితే లేదు, బాగానే ఉంది. మనకు కొత్త కొత్త మొలకలు అయితే వస్తున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సపోటా చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మ చెట్టు అనమాట. ఈ నిమ్మ చెట్టు కూడా మనకు కొంచెం పెద్దగా గుబురుగా వస్తుంది కదా, మనకు కాళ్ళకి అట్లా అడ్డం రాకుండా ఏం చేసామంటే పైకి తీసుకొచ్చేసినాం దీన్ని కూడా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హైబ్రిడ్ జామ చెట్లు అనమాట. చిన్నగా ఉన్నప్పుడు మనకు కాయలు ఇస్తాయి. చూడండి, ఇక ఒక కాయ, దీనికి పువ్వులు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా. సో ఇంకొక జామ చెట్టు అనమాట, సేమ్. ఇది కూడా మనకు హైబ్రిడ్ జామ చెట్టు అనమాట ఇది. అయితే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 3 మొగ్గలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా 2 మొగ్గలు ఉన్నాయి. త్వరలో ఇది కూడా కాయలు ఇస్తా అనమాట. కాయలు ఇవ్వగానే మళ్ళీ ఒక వీడియో ఇస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకే. సో మనకిది ఇంకో హైబ్రిడ్ జామ చెట్టు అనమాట. మీరు చూడవచ్చు, ఆల్రెడీ దీనికి మొగ్గలు ఉన్నాయి. అదే కాకుండా కాయలు కూడా అవుతున్నాయి. చూడండి, ఈ 2 కాయలు ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. మళ్ళీ మనకు కొత్తగా మొగ్గలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా అయితే ఇక్కడ మనకు 2 కాయలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ ఒక కాయ ఉంది. ఇవి పెద్దగా అయినాక మళ్ళీ మనం తీసుకుందాం, మొత్తం కంప్లీట్ వీడియో అయితే తీస్తా. అయితే మనకు జామ చెట్లు ఒక 6 జామ చెట్లు ఏవైతే ఉన్నాయో మనం పైనకి తీసుకొచ్చే దాని ప్లాన్లో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 ఉన్నాయి, కింద ఉన్నాయి. అవి రీపాటింగ్ చేసి తీసుకురావాలి. ఈ వీకెండ్లో తీసుకొస్తాను నేను వాటిని. నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ప్లాంట్ అనమాట. కంప్లీట్ మల్బరీ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. అయితే మనకు ఇది కింద ఉన్నప్పుడు ఎక్కువ సన్లైట్ లేక గ్రోత్ అయితే కొంచెం స్లో ఉండే, కానీ ఎప్పుడైతే పైకి తీసుకొచ్చి పెట్టినామో కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అయితే అవుతుంది, చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అదేవిధంగా మందార చెట్టు ఏదైతుందో, మందార చెట్టు కూడా కొంచెం మనకు స్లో గ్రోత్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ గ్రోత్ అయితే అవుతుంది పైకి ఎండలో తీసుకొచ్చి పెట్టినాక. మీరు చూడొచ్చు, మొగ్గ వస్తుంది ఇక్కడ. మందార చెట్టు, మందార పువ్వు అయితే రాబోతుంది తొందరలో. సో అప్పుడు కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చెర్రీ ప్లాంట్ అనమాట. చాలా బాగుంది చెర్రీ ప్లాంట్ అయితే ఇవి మనకు వాక్ కాయలు అంటారు కదా, అటువంటి చెర్రీ ప్లాంట్, లేకపోతే యాక్చువల్ చెర్రీ ప్లాంట్ ఏంటనేది మనకు కొంచెం ఇది పెరిగినాక అయితే తెలుస్తుంది. అయితే అప్పుడు కంప్లీట్ వీడియో అయితే చేస్తా ఏంటనేది. సో మనకు కాగానే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో, మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమో కడియం నర్సరీలో తీసుకున్నాం అనమాట. చూడండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమో మనం కడియం నర్సరీలో తీసుకున్నాము. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్. ఇదొక డ్రాగన్ ఫ్రూట్, ఇదొకటి మనం ఇవి ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. ఆన్లైన్ అంటే కంటే షాప్స్లో లైవ్ ప్లాంట్స్ అమ్ముతారు కదా, ఆ వెబ్సైట్లో తీసుకున్నాం. అయితే చాలా రోజులు అయితే ఇవి గ్రోత్ లేవు అనమాట. ఈ డ్రాగన్ ప్లాంట్స్ అస్సలు గ్రోత్ లేవు. ఇది మంచిగా గ్రోత్ అవుతుంది. ఇది సరేలే, ఇవి కావేమో ఇంకా చనిపోయినాయి, కానీ పచ్చగానే ఉన్నాయి కదా, కొన్ని రోజులు చూద్దామని వస్తే మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక కొత్త మొలక వచ్చింది, మళ్ళీ మనకి ఇక్కడ 2 కొత్త మొలకలు వచ్చినాయి. అయితే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే. ముళ్ళు ఉంటాయి కొంచెం, అదొకటే ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు అనమాట. ఇది కూడా హైబ్రిడే, మనము టెర్రస్ మీద పెంచుకోవడానికి దానికి యూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. ఇది కూడా అటువంటి సైజే. అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ స్మాల్ జాక్ ఫ్రూట్ అనమాట ప్లాంట్. స్మాల్ జాక్ ఫ్రూట్ ప్లాంట్ ఇది కూడా షాప్స్లో ఆర్డర్ చేసిన అనమాట. షాప్స్లో ఆర్డర్ చేసి ఏమైందంటే మనకు ఆకులని రాలిపోయి ఓన్లీ ఈ ఒక్క ఆకుతోటి మనకు డెలివరీ అయింది. అయితే పచ్చగా ఉంది కదా సరే అని పెడితే మనకు మళ్ళీ కొత్త ఆకులు మన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినాయి. అదనమాట ఇది. సో ఇవైతే ఫ్రూట్స్ అని మనం పైకి తీసుకురావడం జరిగింది. అయితే ఎట్లా ఏంటి మనము ఇంకా ఏమేమి చేస్తున్నాం అనేది మీరు చూడవచ్చు. అయితే మనం ఇక్కడ ఇటుకలు పెట్టి దాని మీద కుండీలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు డైరెక్ట్ కుండీలు పెడితే వాటర్ నిలబడే ప్రమాదం ఉంది. స్లాబ్ మీద ఎప్పుడు వాటర్ నిలబడద్దు. అందుకని మనము స్టాండ్లు అయితే పెట్టినాము. ఇప్పుడు వాటర్ వచ్చి వర్షం పడ్డా ఇట్లా కింద నుంచి వెళ్ళిపోతాయి, ఉండవు.
వాటర్ అయితే నిలబడద్దు. మీరు కూడా ఏమైనా టెర్రస్ గార్డెనింగ్ ఎప్పుడైనా చేసినట్టయితే ఈ వాటర్ అయితే నిలబడకుండా చూసుకోండి. ఓకే, సో అదండి ఈరోజు వీడియో. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో వీడియో కింద పెట్టండి. ఇవి ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ మనకు కింద ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తా. అయితే ప్రస్తుతం వచ్చేసి ఇది ఫ్రూట్ ప్లాంట్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వచ్చేది ఉంది, మీరు చూడొచ్చు. కొన్ని ఇటుకలు ఖాళీగా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తా. వీడియో చేసి ఏది గ్రోత్ ఎంత ఉంది, ప్రోగ్రెస్ అనేది మీకు రిపోర్ట్ చేస్తూ ఉంటా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.